Hey guys, today we are going to Saraswati Pushkaralu. సరస్వతి పుష్కరాలు ఏదైతే లాస్ట్ ఇయర్లో కూడా ఉండే 2025లో మేలో అంత్య పుష్కరాలు. సో అది స్టార్టింగ్ అంటే ఇది ఎండింగ్ స్టేజ్ అనమాట. సో 21st మేకి స్టార్ట్ అయ్యాయి. సో 1st of Juneకి అయిపోతున్నాయి, ఎండ్ ఆఫ్ ది డే. సో ఈరోజు వీఆర్ గోయింగ్ టు ప్లాన్ పుష్కరం స్నానం. టుడే వీఆర్ గోయింగ్ టు కాళేశ్వరం.
जाड्यापः మరొక్క సరస్వతీదేవి ప్రార్థన విందామా? కాళికాదేవి వరప్రసాది అయిన మహాకవి కాళిదాసు సరస్వతీదేవి సాక్షాత్కారంతో ఉత్తేజ భరితుడై ఆలపించిన అద్భుతమైన స్తుతి శ్యామలా దండకం. మాణిక్య వీణ ముఫలాలయంతిం మదాలసాం మంజుల వాగ్విలాసాం అనే ఆ స్తోత్రం వింటుంటే నిలువెల్లా పులకించిపోతాం. అంతటి అమోఘమైన పరమశివుడైన ముక్తేశ్వర సరస్వతీ పుష్కరాలకు సంసిద్ధమైన కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రానికి క్షేత్రపాలకుడు ఎవరో తెలుసా? పరమ పావన క్షేత్రమైన కాశీ నగర పాలకుడు కాలభైరవుడైతే, ఈ దక్షిణ కాశీ కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్ర పాలకుడు లోరార్క భైరవుడు. అత్యంత శక్తి సంపన్నుడు, భక్తజన రక్షకుడైన కాలభైరవ స్వామి ఎంతటి రుద్రరూపుడో ఆయన అష్టకం అంత ఆర్ద్రంగా సాగుతుంది. ఇప్పుడు మనం ఆ కాలభైరవ అష్టకాన్ని విని తరిద్దాం. నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశీ
సౌఖ్యాన్ని మనశ్శాంతిని ఇస్తుంది. దయచేసి అందరూ మన సాంస్కృతిక వేదికపై తిరిగితే నందిహారతి ధర్మబుద్ధిని, కీర్తిని, భక్తిని, శక్తిని, విద్యా వినయాలను ఇస్తుంది.
సరస్వతి అంత్య పుష్కరాల్లో భాగంగా వారికి హారతి సమర్పించారు. ఆ హారతిని అనుసరించే ఇప్పుడు రుద్రాక్ష ఫౌండేషన్ డొనేషన్ వచ్చినటువంటి ఈ ఒడిస్సీ నృత్య కళాకారుల్లో నాట్యం సమర్పయామి అంటూ నాట్యంతో ఒకసారి ఆ అమ్మవారికి కళ్ళ అంతర్యామి సరస్వతీ నది త్రివేణి సంగమంతో ఈ అంత్య పుష్కరాలు చాలా గొప్పది. ప్రారంభ పుష్కరాల కంటే అంత్య పుష్కరాలు ఎవరైనా వస్తే వీడుకోలు చెబుతున్నప్పుడు అంత గొప్పగా చెప్తాము. అతిథులు ఎవరైనా వస్తే అలా కర్కాటక రాశిలో గుడు ప్రవేశించడం, యమునా పుష్కరాలు ప్రారంభమవ్వడం, ముందు రోజు ఈ పుష్కరాలు పూర్తి అవ్వడము, దీనిని గ్రహించి తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా ఇది వేడికగా చెయ్యాలని అనుకోవడము, ఇక్కడి మినిస్టర్ గారు ఈ ప్రాంతవాసులు శ్రీధరబాబు గారు ఇంత అత్యద్భుతంగా కాశీ నుంచి హారతులు ఇచ్చే గొప్ప వారిని రప్పించడము, ఇంత గొప్పగా అలంకరణ చేయడము, నిజంగా ఇక్కడ భక్తులు ధన్యాత్ములు. ఈ తెలంగాణ గవర్నమెంట్ లో ఈ కాళేశ్వరం టెంపుల్ ఒక శిలా నిర్మాణంతో దేవాలయం నిర్మాణం కొత్తగా చెయ్యాలి అని, దేవుడు వాడు దేవాలయం చెయ్యాలని, అలాగే బాసర దేవాలయం చెయ్యాలని ఎన్నో దేవాలయాలు ఇలా మార్చాలని ఉద్దేశించడం నిజంగా ఈ గవర్నమెంట్ గొప్పతనం. నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఈ కాళేశ్వరం ప్రాంతంలో ఇంత అత్యద్భుతంగా అలంకరణ చేసి ఇంత గొప్పగా హారతులు ఇప్పించి, ఇది గంగమ్మ ఒడ్డులో అరికపూడిలో చూశాను, మరలా ఇక్కడ ఈ కాళేశ్వరం ప్రాంతంలోనే చూశాను. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, కమిషనర్ గారికి, అలాగే గోవింద హరి గారికి, వీళ్ళందరి కృషి చాలా గొప్ప ఫలితం. మీకందరికీ ఈరోజు చాలా గొప్ప రోజు. ఈరోజు పరమశివుడికి పరమ ప్రీతైన రోజు, మహాదేవుడు తాళమించిన రోజు. ఇది ప్రదోషకాలం అంటారు, కాదు మహాప్రదోషకాలం. ఇది త్రయోదశి సాయంత్రం మహాప్రదోషకాలం. పరమశివుడికి తాళమించే రోజు. ఈ రోజు మనం హారతులు చూసాం, మన భాగ్యం. రేపు మాస శివరాత్రి, శివుడి దగ్గర రేపు గోదావరి పుష్కర స్నానం చేస్తాము. మనకి అదృష్టము భాగ్యము. ఈ రోజు ఆ భగవతి మా అమ్మ రాజశ్యామ అమ్మవారి అనుగ్రహము ఏమో కానీ ఈ ప్రదోషకాలంలో హారతులు చూడడము, మాస శివరాత్రి నాడు స్నానం చేయడము నాకు చాలా ఆనందంగా ఉంది. మీ అందరూ అదృష్టవంతులు. ఈ రోజు ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని చేశారు. మరి ఈ తెలంగాణ గవర్నమెంట్ ని ఆశీర్వదిస్తూ అన్ని దేవాలయాలకి ఇటువంటి వైభవం ఇంకా 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 గొప్పగా తెచ్చి సమాజంలో నాస్తికత్వం పోయి ఆస్తికత్వం పెరిగి భక్తిభావాలు పెరిగి ఈ భారతదేశానికి ఒక వెన్నుముకలా యువత తయారవ్వాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ కోరుతూ ముగిస్తుంది.